హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కేరళ తెలుగు రుజులు. అందరు ఎలా ఉన్నారు? నేను ఇక్కడ బాగానే ఉన్నాను. ఈరోజు మనం సింపుల్గా హెల్తీగా ఈజీ సైడ్ డిష్ చేసుకుందాం. రైస్కి కానీ రొట్టెకి కానీ చాలా పర్ఫెక్ట్ కాంబినేషన్. జనరల్లీ బ్రొక్కోలీ టేస్ట్ అంటే అందరికి ఇమ్మీడియట్గా నచ్చదు కదా. ఒకసారి ఇలా బ్రొక్కోలీ చేసి చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. బ్రొక్కోలీ హెల్త్ బెనిఫిట్స్ తెలిసిందే. ఫస్ట్ నేను ఇక్కడ బ్రొక్కోలీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తున్నాను. తర్వాత వాష్ చేసి స్మాల్ స్లైసెస్గా కట్ చేసుకోవాలి. ఇండియాలో ఉన్నప్పుడు నా ఫేవరెట్ వెజిటబుల్ దొండకాయ, కానీ యూకే వచ్చినాక ఇండియన్ వెజిటబుల్స్ దొరకాలంటే స్పెషల్గా ఇండియన్ మార్కెట్కి వెళ్ళాలి. ఇప్పుడు నా ఫేవరెట్ వెజిటబుల్ బ్రొక్కోలీ. నియర్ బై మార్కెట్లో బ్రొక్కోలీ, బీన్స్, క్యారెట్ ఇవన్నీ ఫ్రెష్గా దొరుకుతుంది. నేను ఇక్కడ బ్రొక్కోలీ, క్యారెట్, బీన్స్ ఇవన్నీ కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఎలా స్టైర్ ఫ్రై చేసుకోవాలని చూసేద్దాం. కేరళలో తోరన్ అంటారు. ఒక కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. ఆయిల్ వేడి అయినాక ఆవాలు, జీలకర్ర, ఉరాదాల్, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, అలాగే సన్నగా కట్ చేసిన జింజర్ గార్లిక్ కూడా వేస్తున్నాను. స్లైట్ గా ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులోకి ఆనియన్స్ కూడా వేస్తున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ టర్మరిక్ పౌడర్ కూడా వేసాను. ఇందులోకి కట్ చేసి పెట్టిన బ్రొక్కోలీ, క్యారెట్, బీన్స్ కూడా వేసుకొని రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేయండి. తర్వాత మూత పెట్టి 5 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మనం ఇక్కడ డీప్ ఫ్రై చేయట్లేదు, స్టీమ్లోనే కుక్ చేస్తున్నాం. 5 మినిట్స్ తర్వాత ఒక 1/2 కప్ ఫ్రెష్ కోకోనట్ వేస్తున్నాను, లేదంటే కోకోనట్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. మీరు డ్రై కోకోనట్ పౌడర్ వేస్తున్నారంటే 1 to 2 టీ స్పూన్ వాటర్ కావాలంటే వేసుకోండి. ఫ్రెష్ కోకోనట్ వేస్తున్నారంటే వాటర్ వేయడం అవసరం లేదు. మూత పెట్టి 5 to 7 మినిట్స్ లో ఫ్లేమ్లో మళ్ళీ కుక్ చేయండి.